చల్లగా పాడుతా తీయగా చల్లగా. నెక్స్ట్ అబ్బాయిని పిలవండి సార్, మీరు పిలవండి, చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపాలి. ఇది మా ఊరు. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉంటున్నాను. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర, గానం బాలసుబ్రహ్మణ్యం. పంతులమ్మ సినిమా నుంచి ఎడారిలో కోయిల. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా పూదారులన్నీ గోదారి కాగా పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటి పాట. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా. యదవీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత. కలైతే శిలైతే మిగిలింది గుండె కోత. నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక. ఆమనులే వేషవులై రగిలింది రాలు పూత. రగిలింది రాలు పూత. విధిరాత చేత నా స్వర్ణ సీత. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా. వెలిగింది మూనాళ్ళు నూరేళ్ళుగా వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటి పాప. చలిమంటలే చిదిమంటలై చెలరేగి చెలిలేని నా కౌగిట. బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట. చేదైన ఒక తీపి పాట. చెలిలేని పాట ఒక చేదు పాట. ఎడారిలో కోయిలా తెల్లారని రేలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భారత్. పెద్దవాళ్ళు ఏది చేస్తే చూసి పిల్లలు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అలాగా బాలుగారు మార్గదర్శకులు. వారు అలా పాడి కొన్ని ఆ తర్వాత ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అక్కడ అలా ఎలా అయితే పాడాలో అలా పాడి మనందరికీ మార్గదర్శకత్వం వహించారు.
అందుకు వారికి ఎన్ని నమస్కారాలు చేసే రుణం తీరుతుంది, ఎన్ని జన్మలు ఎత్తి రుణం తీర్చుకోగలం మనందరం. వారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వారు అలా పాడారు, అక్కడ ఆ మార్క్ క్రియేట్ చేశారు కాబట్టి మీరు ఇలా పాడగలిగారు. ఈరోజు మీరు పాడిన పద్ధతి ఎలా ఉందో తెలుసా? నాకు సెకండ్ చరణం ఎంత బాగా నచ్చిందంటే, ఒక్కొక్క అక్షరం ప్రొనౌన్స్ చేస్తుంటే శృతి మెత్తగా ఉంది. మాట్లాడే అబ్బాయి అయినా పాట పాడింది అని అనిపించే రేంజ్ లో పాడారు. You have such a powerful voice. There is a beautiful tremolo. In the beginning I was asking you to control that tremolo, but don't control that. That is a natural part of your voice. ఆ tremolo ఇప్పుడు ఒకసారి పల్లవి పాడండి. ఎడారిలో కోయిలా, చాలు. లా ఒక చిన్న వైబ్రేటోన్ చూసారా? అది మనకు కావాలనుకున్న రాదండి. అది అసహజం అయితే బాగోదు. నేను మొన్న కూడా ఎక్కడో ఐ డెమాన్స్ట్రేటెడ్ తలత్ మెహమూద్. ఆయన వాయిస్ ఎంత షివరీగా ఉంటుందంటే ప్రతిసారి ఎక్కడ స్థుతిలోంచి పడిపోతాడో అని ఉంటుంది. కానీ నెవర్ ఎవర్. దట్ ఈస్ హిస్ న్యాచురల్ వే ఆఫ్ సింగింగ్. ఆయన వాయిస్ అలా ఉంది. అలాగే యూ హ్యావ్ ఎ న్యాచురల్ ట్రెమలో. డోంట్ ట్రై టు కంట్రోల్ ఇట్, లెట్ ఇట్ బీ లైక్ దట్. నువ్వు కనుక కవిని ప్రేమించగలిగితే, మాటల్ని ప్రేమించగలిగితే, నీకు తెలియకుండా నువ్వే దాన్ని మాడ్యులేట్ చేయగలవు. యూ కెన్ డూ ఇట్. ఈ సుందరరామూర్తి అనే వ్యక్తి లేకపోతే ఏమైపోయేవాడో బాలసుబ్రహ్మణ్యం అనిపిస్తుంది. సో అక్షర కోట్లు ఇవ్వవలసినటువంటి పాట ఆ మహానుభావుడికి స్మృత్యంజలి సమర్పించుకుంటూ, రాజన్ నాగేంద్ర ఆ సోదరులకి ప్రపంచంలో సంగీతం తప్ప ఇంకేం తెలియదు. ఓన్లీ మ్యూజిక్, దట్స్ ఆల్. వేరే ఏం మాట్లాడరు, ఇంకోళ్ళ గురించి మాట్లాడరు. పాట 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 అంతే. గాడ్ బ్లెస్ యూ. సునీత, ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్ టు యూ. మీకు భాష మీద ఎంత పట్టుంది కదా, ఇంత బాగా పాడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఈ డబ్బింగ్లోకి పంపించింది ఎవరు? డబ్బింగ్ సార్, రికార్డింగ్ థియేటర్లో గులాబీ పాట పాడుతున్నప్పుడే రామ్ గోపాల్ వర్మ గారు ఊర్మిళ అనే హీరోయిన్కి అనగనగా ఒక రోజు అనే సినిమాకి అప్పుడే సైమల్టేనియస్గా అది కూడా జరుగుతుంది. సో ఆ టైంలో ఈ వాయిస్ బాగుంటుంది కదా, యాప్ట్గా ఉంటుంది అని చెప్పి, కొత్త గొంతు అని చెప్పి ప్రయత్నం చేద్దామని నన్ను చెన్నై తీసుకెళ్ళి అక్కడ డబ్బింగ్ థియేటర్లో ఒక వారం రోజుల పాటు చాలా టార్చర్ అనుభవించారు సార్. ఇంకా వర్కౌట్ అవ్వదని చెప్పి వదిలేశారు. అలాగా మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ మాఘమాసం ఎప్పుడు వస్తుంది, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎగిరే పౌర్ణమ సినిమా, అక్కడ కూడా మైక్లో మాట్లాడేటప్పుడు వింటాం. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ కూడా 16 ఏళ్ల వయసు. ఆ తర్వాత మరీ ఇప్పుడంటే కొంచెం ఇలా మాట్లాడుతున్నానేమో, కానీ మరీ కీచుగా ఉండేది వాయిస్. కానీ అదే కావాలి. అప్పుడు మీకు 20 సంవత్సరాలు ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, పాడితే తీగా చూసి సినిమా 15-20 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అవసరమా సార్? జీవితంలో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడూ అవసరం. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.